రోజు 1 గంట సమయాన్ని మీరు భగవంతుని కేటాయించుకోవాలి. అలా భగవంతుని కేటాయించుకున్నటువంటి పుణ్యఫలము మీ జన్మజాతకంలో గ్రహాల యొక్క మార్పుని, గ్రహాల యొక్క అనుకూలతని పెంపొందించుకునే అవకాశం. పోనీ ఇక్కడ మళ్ళీ వెంటనే కింద కామెంట్ వస్తుంది మనకి, వేద ఛానల్ కింద కామెంట్ ఏమని, పుణ్యబలం వస్తే మన కింద ఆటోమేటిక్గా గురుడు మారిపోతాడా, గురుడు ఇక మంచిగా తాండవం చేస్తాడని అడుగుతారు. గురుడు తాండవం చేస్తే మన బతుకు ఇట్లా ఉండదు. గురుడు తాండవం చేస్తే మనము ముఖేష్ అంబానీ కంటే పై అంతస్తులో ఉంటాం. మనం గురుడు తాండవం అంటే చేయడు. కానీ మనం చేసినటువంటి పుణ్య ఫలితం వల్ల ఈరోజు నీకు 100 రూపాయలు వస్తున్నటువంటి ఫలితంలో 1000 రూపాయలు సంపాదించుకోగలుగుతావు. నీ టెక్నికల్గా నీ యొక్క బుద్ధిని వికసింపజేసుకోగలుగుతావు. బద్ధకంతో పడుకోవాలన్న నీ ఆలోచనని మెరుపు వేగంతో నువ్వు పడుకోవద్దు, నువ్వు పని చేయాలన్నటువంటి తపన నీ బుద్ధి నీకు కలిగిస్తూ ఉంటుంది. చాంచల్య బుద్ధి నుంచి వివేకవంతమైన బుద్ధిగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇలా గ్రహాలు మారుతాయి, ఇలా దేవుడు మనకు సహకరిస్తారు తప్ప డైరెక్ట్గా శివుడు వచ్చేసి ఒళ్ళో గుడ్డ పెట్టుకొని మనకేమీ భోజనం పెట్టేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి గ్రహాలు అనేవి అలా మనకు జాతకంలో కనబడుతున్నా మనం చేసేటువంటి కర్మ ఫలితం వల్ల వాటి యొక్క రొటేషన్ మూమెంట్ అనేది ఉంటుంది. కాబట్టి అటువంటి మూమెంట్ని పొందడానికే నిత్యం మనం భగవంతుని ఆరాధన చేసుకోవాలి. భగవంతుడు నేరుగా పెట్టకపోయినా గ్రహాల అనుకూలతో 100 రూపాయలు వచ్చే చోట నీ గ్రహం యోగం ఇచ్చడం అనేది 1000 రూపాయలు వస్తుంది.